ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతం హైదరాబాద్ పర్యటన ముగిసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ ఉందో స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలు విశేషంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు తన రాజకీయంలో గడిచిన నిర్ణయాలు తాను తీసుకోవడంలో ఎంత సక్సెస్ అయ్యారో నేడు ప్రజలు తన వైపు తిరిగి చూసే విధానాన్ని బట్టే అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ప్రజాదరణే కాకుండా ఢిల్లీ పెద్దల నుంచి కూడా అపురూపంగా మద్దతు ఉంది అనేది కూడా మెల్లిమెల్లిగా బయటపడుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ ఎజెండాతో నిలబడుతున్న పార్టీ. ఇప్పటి వరకు కూడా గడిచిన 15 ఏళ్లుగా పార్టీ ఎప్పుడు కూడా పొత్తులు కోరుకోలేదు. భవిష్యత్తులో కూడా పలానా వాళ్ళు పొత్తులో ఉంటే బాగుండు అనేటట్టుగా కూడా ఆలోచించే వ్యక్తి ఆ స్థాయిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడిపోయినా తాను గెలిచినా తాను మాట్లాడే మాటలు ఏందయ్యా అంటే కేవలం ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రమే అంతిమంగా తనకు కావాలంటున్నారు. ప్రజలు కోరుకున్నప్పుడే తాను అధికారంలోకి రాగలుగుతాను, ప్రజలు కోరుకోలేనప్పుడు నేను అధికారంలోకి ఉండను, ప్రజలు ఇచ్చిన తీర్పే అంతిమ ముఖ్యం అంటున్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి రాగలిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే దానికి ప్రధాన కారణం బలమైన 3 పార్టీలు అందరూ ఒకే దగ్గరికి ఒక తాటిపైకి రావడం. అలా వాళ్ళు ముగ్గురు ఒక్క తాటిపైకి వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర మేలు కోసమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆప్షన్ మనం యూజ్ చేసుకోకపోతే మనం గెలవలేము, ఆయన ముందు ఆ ప్రజాదరణ ముందు మనం నిలబడలేము అనేది ముగ్గురు గ్రహించే ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ ఒక్క దగ్గర ఒక లైన్లో నిలబడ్డారు. విభేదాలు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎవరి పార్టీలో ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నప్పటికీ ఓర్చుకుంటూ నిలబడుతున్నారంటే అది జగన్ భయం మాత్రమే. ఎక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ఎక్కడ మళ్ళీ జగన్ అధికారంలోకి రాగలిగితే మా పతనం ఎలాంటి దారుణంగా ఉంటుందో ఊహించుకోలేము కదా. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అశేషంగా మంచి చేస్తున్నారు. మాట అంటే విలువిస్తున్నారు. మాట అంటే లైన్ దాటకుండా తాను చెప్పిన విధానంలో అడుగులు వేయగలుగుతున్నారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాటలు చెప్పారో అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తున్నారు. ఏదో మాటలు చెప్పాము, ఎన్నికల మూమెంట్లో 4 మాటలు హామీలు ఇచ్చాము, ఎగ్గరగొట్టామన్న కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేయడం లేదు. అందులో భాగంగానే క్రెడిబిలిటీ విపరీతంగా పెరిగింది. గడిచిన ఏడాదిన్నరగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి కూడా బహుశా రాజకీయంగా మాత్రమే కూటమి ఎన్డీఏ టీడీపీ వైపు నిలబడి ముగ్గురు ఒకవైపు ఉన్నారు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఢిల్లీ పెద్దలు ఉన్నారు అనే సమాచారం అందుతుంది. ఎన్డీఏ నుంచి కూడా రాబోయే కాలంలో జగన్కు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఎన్డీఏలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేయబోతున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మోదీ గారే నిలబడతారు స్వయంగా అనేది చాలామంది ఎప్పటి నుంచో చెబుతున్నమాట. కానీ చంద్రబాబు కానీ అధికారంలోకి రాగలిగారు, చంద్రబాబు సక్సెస్ అయ్యారేమో కానీ ఆ అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. మళ్ళీ ఈ బాబును నమ్మంరా బాబు అనే పరిస్థితికి వచ్చారు జనం. చంద్రబాబును నమ్మడం అంటే నిజంగా జగన్ చెప్పింది అచ్చం జరుగుతుంది అనేది అక్షర సత్యం అవ్వడం చూస్తున్నారు ప్రజలు. మరి వీటిని నెగ్గుకు రావడం, వీటిని దాటుకొని నిలబడాలి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కు అసాధ్యంగానే కనబడుతుంది. కేవలం మీడియా స్టంట్లు మాత్రమే కొత్త నూతన అధ్యయనాలు చేస్తూ ప్రమోషన్స్ ఏ రకంగా చేస్తే పీక్ వెళ్తుందో చూస్తూ ఆ రకంగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు తప్ప పలానా పని ప్రజలకు చేస్తున్నామని పలానా పని ప్రజలకు మేలు జరుగుతుందని కానీ తాను చెప్పే ప్రయత్నం చేయడం లేదు. అలాంటి అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దాఖలాలు కూడా పెద్దగా లేవు. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు పరిపాలన వైపు దృష్టి తగ్గడం, ప్రజాదరణ జగన్ వైపు ఉండడం సర్వసాధారణంగా కనపడుతున్న అంశం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు రాలేదు. ఓటమి పాలైన తర్వాత అలపాదలపా మీటింగ్లు పెడుతూ అక్కడక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందిస్తూ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి మాత్రం చాలా విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా కావచ్చు. ఈరోజు కేవలం నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరుపరిచేందుకు వస్తే హాజరు కోసం అటెండెన్స్ కోసం వచ్చిన ఈ రోజున ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒకవైపు తిరిగి చూసేలా ఈరోజు తన పర్యటన సాగడమే ఇందుకు నిదర్శనం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ కీలకంగా ఉండే ఎన్డీఏ తమ అవకాశాలు ఎటువైపు ఎవరి దిక్కుంటే వాళ్లకు మద్దతుగా నిలబడుతుంది. ప్రస్తుతం చంద్రబాబును ఎప్పటికైనా డేంజరే, కానీ ఎన్నికలు ముగిసే దాకా చంద్రబాబుతో నడవాలనుకుంటున్న మోదీ సర్కార్ ఎన్నికల సమయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరడం జరుగుతుంది. మరి వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తారా, గతం మాదిరిగానే రాజకీయం మాత్రమే చేస్తారా చూడాలి. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తుంటారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నేను అనుకుందే కరెక్ట్, అంతకు మించి మరో ఆప్షన్ ఉండదు. ఏదో ఎన్నికల కోసమో రాజకీయాల్లో గెలవాలి అనేది కానీ ఏదో ఎవరికో పెత్తనం ఇచ్చే మనిషి జగన్ కాదు. అందువల్లే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు కావాల్సిన మద్దతు సపోర్ట్ ఇస్తూనే పోతున్నారు. ఏ బిల్లుకు ఎక్కడ ఏ సపోర్టు కావాలంటే ఆ సపోర్టు
చూసుకొని చెక్ చేసుకొని వాస్తవంగా ఉందా లేదా అని చూసుకొని న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు వరుసలోనే నిలబడుతూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అశేష మద్దతు, మోదీ మద్దతు ఉండడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రీగా, చాలా గట్టిగా, చాలా బలంగా కూడా సమస్యల పట్ల ఎదుర్కొనే దృక్పథంతో ఆయన ముందుకు పోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియో అసలు ఎక్కడి షేర్ చేయండి.